హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం. అదృశ్య బహుమతి. లియోరా అనే చిన్న గ్రామంలో ఎలీ అనే ఔదార్యమైన కాని బీదవాడైన బాలుడు ఉండేవాడు. అతనికి ఇవ్వడానికి డబ్బు లేదు, ధరించడానికి అందమైన బట్టలు లేవు, ఇతరులను ఆకర్షించడానికి గొప్ప నైపుణ్యాలు లేవు. కాని అతనికున్నది చాలా విలువైనది, ఒక మంచి ఉన్న హృదయం. ఒకరోజు ఓ వృద్ధ యాత్రికుడు ఆ గ్రామానికి చేరుకున్నాడు. అతను చాలా అలసిపోయి ఆకలితో ఉండేవాడు. గ్రామస్థులు తమ పనుల్లో బిజీగా ఉండి అతన్ని పట్టించుకోలేదు. కాని ఎలీ తన దగ్గర ఉన్న చివరి రొట్టెను అతనికి ఇచ్చి ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడ్డాడు. ఆ యాత్రికుడు చిరునవ్వు చిందించాడు. ఇతరులు పట్టించుకోనప్పుడు నువ్వు నాకు దయ చూపించావు. అందుకే నేను నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. అతను తన సంచిలోంచి ఒక చిన్న కానరాని పౌచ్ తీసి ఇచ్చాడు. ఇది ప్రతిధ్వని యొక్క బహుమతి. నీవు చేసే ప్రతి మంచి పని అనుకోని సమయంలో నీ వద్దకు తిరిగి వస్తుంది. ఎలీ ఆ బహుమతిని అందుకున్నాడు. అది నిజమా కాదా అన్న సందేహం ఉన్నప్పటికీ తన సహజ స్వభావాన్ని మార్చుకోలేదు. ఎప్పటిలాగే ఎవరికి తోచినప్పుడు సహాయం చేసేవాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు గ్రామంలో తీవ్ర కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి, అన్నపానీయాలు దొరకడం కష్టమైంది. అప్పటి వరకు ధనికులుగా ఉన్నవారికి కూడా బతకడం కష్టమైంది. కాని ఆశ్చర్యంగా ఎలీ మాత్రం ఆకలితో ఉండలేదు. అతను తన దగ్గర ఉన్న తక్కువ ఆహారాన్ని పంచుకున్న ప్రతిసారీ మరుసటి రోజుకు మరింత ఆహారం అతనికి లభించేది. ఒక సాయంత్రం ఎలీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా కొమ్మపై ఒక అందమైన సంచి వేలాడుతోందని చూశాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. పక్కన ఒక చిన్న గమనిక ఉండేది. నీ దయగల పనుల ప్రతిధ్వని తిరిగి నీ వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఎలీకి అర్థమయింది, ఆ యాత్రికుడు ఇచ్చిన బహుమతి నిజమే. ఆ రోజు నుంచి ఎలీ ఎప్పటిలాగే సహాయం చేయడం కొనసాగించాడు. ఎందుకంటే మనం చేసే మంచితనం ఎప్పుడూ వృధా కాదని అతనికి తెలుసు. అది ఎప్పుడో ఎక్కడో మనకు తిరిగి వస్తుంది. నీతి మంచి పనులు ఎప్పుడూ వృధా కావు, అవి ఎప్పుడైనా మన వద్దకు తిరిగి వస్తాయి.